అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరిని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమీ లేదండి, మన వీడియోకి ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు చేసే లైక్, కామెంట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. మీరు కొంచెం ఈ యొక్క హెల్ప్ చేసి అయితే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా 3 డేస్ హాలిడే వచ్చిందండి. మా పాప అయితే ఫుల్‌గా ఆడేసుకుందనమాట. మామూలుగా కాదు. బొమ్మలతోనూ ఆడుకుంది, నాతోనూ ఆడుకుంది. ఇల్లంతా పీకి పాకం పెట్టిందనమాట. ఇది ఇంకా తను స్కూల్‌కి పంపించాక ఇల్లంతా సదరటానికైతే నాకు చాలా టైమే పట్టేటట్టుంది. పిల్లలు స్కూల్‌కెళ్తుంటేనే మనకి చాలా ప్రశాంతంగా ఉంటది గదండీ! అదే పిల్లలు ఇంటికాడ ఉన్నారంటే, వాళ్ళు చేసే అల్లరికి మనకి ఎక్కడ లేని బీపీ అంతా వస్తా ఉంటది. ఇంక మా పాప చేసే అల్లరి ఇంత అంతా గాదు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా వాళ్ళ చెల్లొకదాయి అనమాట. ఇంకా అది కుదురుగా ఉన్నా గానీ, మా చిన్న పాప ఎళ్లి మరి ఇంకొంచెం అల్లరి చేద్దాం రా అక్క, అమ్మకి రెస్ట్ వచ్చింది రా రా అల్లరి చేద్దాం రా అని మరీ తీసుకెళ్ళి అల్లరి చేస్తూ ఉంటదనమాట. ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గానీ, నేను రూమ్‌లోకొచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బయట చిందులైతే దొక్కేస్తుందనమాట. దాని గజ్జల చప్పుడు ఈ వీడియోలో ఇనబడొచ్చు చూడండి. చాలా అల్లరి చేస్తూ ఉంటది. ఇంట్లో ఎప్పుడు గూడా అంతే గదా! పెద్దవాళ్ళు సైలెంట్‌గా ఉండి, పిల్లలైతే చాలా అల్లరి చేస్తూ ఉంటారు. మా ఇంట్లో కూడా అంతేనండి. మా చిన్న పాప చేసే అల్లరి ఉంది చూసారు, ఇంకా అంతా ఇంత కాదనమాట. ఇంకా గ్యాస్ పొయ్యి, గ్యాస్ కట్టు అదంతా నీట్‌గా అయితే చేసేసుకున్నాను. ఇంకా నైట్ ఏంటంటే మా వారు బయటికి వెళ్ళారండి. ఇంకా ఆయనేమన్నారంటే సంతకాడ ఫోన్ చేసి "ఏవండీ భోజనానికి వచ్చేస్తారా?" "రానమ్మా" అనేసనన్నారు. ఇంక రానన్నారు కదా అనేసి పిల్లలకి నాకు వంట చేసేసాక 9 దాటాక అప్పుడు ఫోన్ చేసి "నేను భోజనానికి వచ్చేస్తున్నాను వంట చెయ్యి" అన్నారు. ఇంక అప్పటికప్పుడు మళ్ళా వంట అన్నది ఆయన కోసం చేశాననమాట. ఇంక అప్పటిదాకా నీట్‌గా వంటలు చేసి ఇంకెప్పుడైతే ఆయన అలా ఫోన్ చేశారో ఇంక ఇసుకొచ్చేసి మొత్తం అంతా మళ్ళా చికాకయిపోయింది. ఈ మొత్తం పనంతా చేసుకున్నాక మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంటే ఎవరికైనా కష్టమే కదా! ఇంక మా వారు ఒక్కొక్కసారి అలా చేస్తూ ఉంటారు. మాక్సిమం మా వారు బయట తినటానికి అస్సలు నచ్చరండి. ఆయనకి బయట ఫుడ్ అన్నది అస్సలు నచ్చదు. నేను చేసే వంట ఆయనకి చాలా ఇష్టము. ఇంక నేనెక్కడికెళ్ళినా సరే ఆయన కోసం స్పెషల్‌గా నాకు నేను వండుకోవాల్సిందే. మా ఆడబిడ్డలైనా సరే, "మీ ఆయనకి మేము చేసింది నచ్చదమ్మా నువ్వే వండుకో" అనేసి అంటూ ఉంటారు. ఇంకా అలా నా చేతి వంట ఆయనకు బాగా అలవాటు చేసి అప్పుడప్పుడు తిప్పలు పడుతూ ఉంటాననమాట. నాలా మీలో ఎంతమంది అలవాటు చేసి తిప్పలు పడుతున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ గ్యాస్ కట్ అంతా నీట్‌గా సదిరేసుకొని వచ్చేస్తున్నా. ఎంత సదురుతున్నా కనపడుతూనే ఉంది. ఎంత సదురుతున్నా వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంట్లో తక్కువ సామాను ఉండాలి గానీ, ఎక్కువ సామాను ఉంటే ఇత్తులతోటి చాలా తిప్పలండి. సదురుతూ ఉంటే వచ్చేయి వస్తూ ఉంటాయి. అందులోనూ పిల్లలు మనం ఒక పక్క సదురుతూ ఉంటే ఇంకో పక్క పీకేస్తూ ఉంటారు. వీళ్ళకి హాలిడేస్ ఏమో గానీ, ఈ 3 రోజులు నాకైతే ఎంత తలనొప్పి రావాలో అంత తలనొప్పి వచ్చింది. అందులోనూ ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి ఇద్దరు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఒక వస్తువు కోసమే పేచీ పెడతాం. ఇంత అంతా చేయలేదనమాట. ఇంకా అలా అయింది. ఇప్పుడైతే స్కూల్ ఓపెన్ అయింది కాబట్టి ఇంకా మా పెద్ద పాప లేకపోతే మా చిన్న పాప కొంచెం సైలెంట్‌గా ఉంటదండి. అదే మా పెద్ద పాప ఉంటే మాత్రం చాలా అల్లరి చేసేస్తారు ఇద్దరు కలిపి మాత్రం. ఇంకా తనకి లంచ్ బాక్స్‌లోకి దోసకాయ కర్రీ అయితే చేద్దామనుకుంటున్నాను. ఇంకా అందుకోసమే నేను ఒక దోసకాయి, అలాగే 2 టమాటాలు, 2 ఉల్లిపాయలయితే తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఎయట్లేదండి. డాబా మీద కాచేయే పచ్చిమిరపకాయలనమాట. చాలా ఘాటున్నాయి. ఇంకా పచ్చిమిరపకాయలేస్తే కూర అన్నది చాలా ఘాటయిపోతుందనమాట. ఇంకా అందుకోసమనేసి పాప కోసం చేసే వంటలో అయితే పచ్చిమిరపకాయలేయట్లేదు. ఇంకా మా కోసం మేము చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పచ్చిమిరపకాయలైతే వేసుకుంటున్నాను. దోసకాయలు చెక్కు తీసేసి గింజలైతే తీసేసాను. గింజలు చేదుగానే ఉన్నాయి. ఎప్పుడు చూసినా సరే గింజన్నది చేదుగానే ఉంటుందండి. అదేంటో ఈ మధ్యన ఇలాగే వస్తున్నట్టున్నాయి. మా చిన్నతనంలో ఏంటంటే దోసకాయ అంటే చక్కగా గింజతో పాలంగా వండేసుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు గింజ తీసి ఖచ్చితంగా వండుకోవాల్సిందే ఎందుకంటే కాయ ఎంత చేదు లేకపోయినా గింజలు మాత్రం ఖచ్చితంగా చేదుగా ఉంటున్నాయండి. ఇంక ఇలా తొక్క తీసేసినయి కట్ చేసుకున్నయన్నీ గూడా కడిగేసుకొని ఎక్కడెక్కడ సదిరేసుకుంటున్నాను. ఇంకా ఫాస్ట్‌గా వంట దగ్గరికైతే వచ్చేయాలి. ఇప్పటికే టైం అయితే చాలా అయిపోయిందనమాట. ఇంకా కర్రీకి కావాల్సిన మూకుడు పెట్టుకుని,
కర్రీకి కావాల్సిన ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వాడతానండి. ఎందుకంటే నేను వాడేది నువ్వుల నూనె. ఇంకా దానివల్ల పిల్లలకి హెల్త్‌కి మంచిదే కాబట్టి కొంచెం ఎక్కువగానే వాడుతూ ఉంటాను. ఆడపిల్లలకి నువ్వుల నూనె ఎంత ఎక్కువగా పెడితే అంత మంచిదండి. మా చిన్నతనంలో ఏంటంటే గ్లాసులతో ఇచ్చి తాగమంటే చక్కగా తాగేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అలా ఇస్తే తాగరు కాబట్టి ఇలా నేను కర్రీస్‌లో వాటిల్లో అయితే ఎక్కువగా ఏసి పెడుతూ ఉంటాను. ఇంకా ఆనియన్స్ బాగా వేగాక ఇక్కడ కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టేశాను. ఇంక ఈ లోపుగా రైస్ అయితే కడిగేసుకుందాం అనేసి ఇంకా బియ్యం అయితే తీసుకుని కడిగేసుకుని తగినన్ని నీళ్ళైతే వేసుకుంటున్నాను. కుక్కర్ అయితే పెట్టట్లేదండి. విజిల్ బాగా అరిగిపోయి ఏంటంటే ప్రెషర్ ఎక్కువైనప్పుడల్లా విజిల్ అయితే బయటికి తన్నేస్తుంది. ఇంక అందుకనే కుక్కర్ కాకుండా నార్మల్ దాకలోనే వండేస్తున్నాను. ఇంకొకసారి అయితే ఇలా మూత తీసుకుని దోసకాయ ముక్కల్ని అయితే కలిపేసుకుంటున్నాను. దోసకాయ ముక్కలు అయితే బాగా మగ్గాలండి. అప్పుడే టమాటా వేసుకుంటే మనకి బాగుంటుంది. లేదు అంటే ముందుగా వేసేసాము అంటే దోసకాయ ముక్క మగ్గదు. ఇంకా దోసకాయ బాగా మగ్గాక టమాటా కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకున్నా. ఇంకా టమాటా దోసకాయ ముక్క మగ్గేలోపుగా ఇక్కడంతా కడిగేసుకుంటాను. చాపింగ్ బోర్డ్ అయితే ఇలా ఒకసారి అయితే కడిగేసుకుని ఇక్కడైతే హ్యాంగ్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఇలా హ్యాంగ్ చేసుకుంటే మనకి వాటర్ అంతా స్ట్రైన్ అయిపోయి డ్రై అయిపోతుంది త్వరగా. ఇంకా అందుకోసమనే అలా కడిగేసి హ్యాంగ్ చేసేసుకుంటాను. ఇంకా నైట్ తోమిన అంట్లు ఉన్నాయండి. వీటిని కూడా ఎక్కడ సదిరేసుకుంటున్నాను. ఇంకా బుట్ట ఖాళీగా ఉంటేనే కదా ఆ సింక్లో ఉన్న అంట్లు కూడా తోమి వేయటానికి అవ్వేది. ఇంకా అందుకోసమని పొద్దున్నే లెగ్గానే బుట్ట అయితే ఖాళీ చేసేస్తాను. ఇంకా బుట్ట ఫుల్ అయ్యేదాకా కూడా ఇంకా తోమినట్లు వేస్తూనే ఉంటాను. మా ఇంట్లో చాలా అంట్లే వస్తూనే ఉంటాయండి. ఎన్ని తోమి పెట్టినా సరే ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంక దోసకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి అనమాట. ఇంకా ఇందులో చిటికెడంత పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కారము, అలాగే జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఫుల్ టేబుల్ స్పూన్ అయితే వేసానమాట. ఇలా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయటం వల్ల మనకి కర్రీ అన్నది టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఇంకా మూత పెట్టేసి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసాను. ఇంకా రైస్ అయితే కుక్ అయిందో లేదో అని చూసాను కానీ ఇంకా కుక్ కాలేదండి. ఒక 5 నిమిషాల తర్వాత మరలా చెక్ చేసుకున్నాను. ఇప్పుడు రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడైతే వార్చేసుకున్నాను. అదే కుక్కర్ అనుకోండి చక్కగా ఈజీగా ఉంటుంది. ఇలా వార్చుకుంటామంటే దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. కొంచెం ఆలస్యమైనా చాలన్నమాట. మనకి రైస్ అన్నది మెత్తగా అయిపోతూ ఉంటుంది. నాకు వార్చటం అంటే చాలా కష్టం. కాకపోతే ఇది వార్చక తప్పట్లేదు ఇప్పుడు. ఇంకా కొన్ని అంట్లు సింక్లో ఉంటే అంట్లన్నీ తోమేసుకున్నాను. రైస్ కూడా కుక్ అయిపోయింది కదా. కర్రీ కూడా ఒకసారి చెక్ చేసేసుకున్నాను. మూత తీస్తే పర్ఫెక్ట్గా కర్రీ అయితే కుక్ అయిపోయింది. నేను దోసకాయ బాగా మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలు తీసి పక్కన పడేస్తారు. అదే రైస్లో వేస్తే మెత్తగా చేస్తామనుకోండి బాగా కలిసిపోయి తినేస్తారనేసి ఇంకా అలా మెత్తగా చేస్తాను. కర్రీ అయితే పక్కా పెట్టేసుకుని పిల్లలకి కావాల్సిన పాలు అయితే కాచేసుకుంటున్నాను. మీలో చాలా మందికి తెలుసు కదా పిల్లల్ని లేపే ముందుగానే పాలు అయితే కాచేసుకుంటాను. వాళ్ళు లేచే టయానికి ఏంటంటే పాలు అన్నవి చల్లగా అయిపోతాయి కదా. ఇంకా వాళ్ళు తాగటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా అదే గిన్నెలో నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నవళ్ళు అన్నవి ఎక్కువగా చదువుతున్నానండి. ఆ నవల్లో ఎప్పుడు చూసినా ప్లాస్కోలో నుంచి టీ ఇచ్చాను, ప్లాస్కోలో నుంచి పాలు ఇచ్చాను అనేసి అని అంటూ ఉంటే ఏంటా అనుకున్నాను. ప్లాస్కోలో టీ కాచి పెట్టుకుంటే చాలా పని అయితే మనకి వంటింట్లో సేవ్ అవుతుందండి. ఇంకా అస్తమానం టీ పెట్టాల్సిన అవసరం లేదు, అస్తమానం గిన్నెలు తోమాల్సిన అవసరం లేదు. ఒక్కసారి టీ పెట్టేసి ప్లాస్కోలో పోసేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ప్లాస్కోలో నుంచి పోసుకుంటాం తాగేయటము. అలాగే ప్లాస్కోలో ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా అనేసి మీరు అనుకోవచ్చు. మనం ప్లాస్కోని శుభ్రంగా వేడి నీళ్ళతో వాష్ చేసుకున్నాక మూత పెట్టేయకుండా మూత అనేది ఓపెన్ చేసి పెట్టామనుకోండి ప్లాస్టిక్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా మా వారికి కావాల్సిన టీ అయితే ప్లాస్కోలో పోసి నాకు కావాల్సిన టీ అయితే గ్లాసులోకి వడగట్టేసుకుంటున్నాను. ఇదైతే చాలా సులువుగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వంటింట్లో చాలా పని అయితే తగ్గిద్ది. టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకే మరి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇంకా అందుకోసమనే మీకు షేర్ చేశాను. ఇంకా పిల్లలకి పూలు కోద్దామని అయితే పైకి వచ్చాను. చూసారుగా ఎన్ని మొక్కలు చక్కగా ఫుల్గా అయితే పూజ చేస్తున్నాయి. స్వీట్ లెమన్కి అయితే ఎన్ని పువ్వులు వచ్చినాయి, ఎన్ని కాయలు వచ్చినాయి, అసలు చాలా కాయలు అయితే వచ్చినాయి. ఈ మల్బెరీస్ కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇంచుమించు ఒక 50 కాయలైనా దిగుంటాయి మల్బెరీస్. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అనమాట. తెచ్చిన నెలలోనే బాగా కాచేసినాయి. ఇంకా నాకు చాలా ఇష్టమైన నాటు గులాబీ కూడా పూచిందండి. ఇది నేను పెట్టుకుందామని అయితే కట్ చేస్తున్నాను. వీటికి ఏమి ఇవ్వట్లేదండి, ఓన్లీ కిచెన్లో వచ్చి వేస్టే ఇస్తున్నాను. అయినా చూసారా గులాబీలు ఎంత మంచి సైజు వచ్చినాయో. ఇంక ఇది వచ్చేటప్పటికి బేబీ పింక్ అండి. ఇది మా పెద్ద పాపకి ఇష్టమైన కలరు. ఇంక ఇదైతే పెట్టేస్తున్నాను. ఇంకా పింక్ ఆరెంజ్ మిక్సింగ్ కలర్ అనమాట. ఇది అయితే భలే అనిపిస్తుంది అనమాట. దీని స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా 3 పువ్వులు ముగ్గురికి హార్వెస్ట్ చేస్తాను. అదేంటో కానివ్వండి నేను ఎప్పుడు సీడ్స్
పెట్టినా కూడా డాబా మీద ఇంకా వర్షాలు ముంచి లేపుతాయి అనమాట. మన పాత వీడియోస్ చూసినా కూడా మీకు తెలుస్తుంది. ఇంకా వర్షాలు అయితే మామూలుగా పడట్లేదు. ఎప్పుడు కూడా సైక్లోన్స్ తుఫాన్లే వస్తాయి. నేను ఏంటో మిద్ది పైన కూరగాయ మొక్కలు పెట్టినప్పుడు ఇగోండి చుక్కకూర ఎంత బాగా వచ్చిందో కదా. అలాగే కొత్తిమీర కూడా బాగా వచ్చేసిందండి, చూస్తున్నారా. ఇంకెక్కువ వాటర్ పడకుండా ఉండటం కోసం అనేసి ఇలా గోనులతోనూ వాటితోనూ వీటిని అయితే కవర్ చేసి నా అవస్థ అయితే పడుతున్నానమాట. ఇంకా మొక్కలన్నీ కూడా ఈ వర్షం నీటికి ఎంత హెల్దీగా వచ్చినాయో, మనం కిచెన్ వేస్ట్ ఇస్తే ఎంత హెల్దీయో అలాగే వాన నీరు మొక్కకు పడ్డా కూడా అంతే హెల్దీగా ఉంటాయి అనమాట. ఇంకా పుచ్చకాయ అయితే తయారైపోయింది. ఇవాళ రేపుల్లోనో కట్ చేయాలి. ఈ చెట్టు నిండా పచ్చిమిరపకాయలతోటి ఎక్కడ ఎక్కువ వాన వస్తే ఆ పచ్చిమిరపకాయ కొమ్మలు ఇరిగిపోతాయో అనేసి నాకైతే ఫుల్ టెన్షన్ అనమాట. మొన్న పచ్చిమిరపకాయలన్నీ వీటికి ఈ మొక్క పచ్చిమిరపకాయలన్నీ కట్ చేస్తాం కదా, దీనికి వచ్చిన వ్యూస్ దీనికి వచ్చిన లైక్స్ మాటల్లో చెప్పలేను. అన్ని లైక్స్ ఒకే రోజులో వస్తాం మాత్రం ఫస్ట్ టైం అండి. ఇంక చాలా బాగా లైక్స్ చేసి ఎంత మంచిగా కామెంట్ చేశారో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చూసారుగా కట్ చేస్తామని బాధే లేదు, మొత్తం మొక్క నిండా పూత వచ్చేసింది అనమాట. మళ్ళా ఇంకా నిన్న సన్నజాజి మొక్కలు అయితే కోయలేదండి. ఇంకా పైకి వచ్చి చూస్తే ఏదో నక్షత్రాలు విచ్చుకున్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇంకా మొక్క నిండా పువ్వులే. అసలు ఈ పువ్వులు చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, ఏదో నక్షత్రాలు చెట్టును చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే మాత్రం. మీకేమనిపించింది అన్నది అయితే నాకు కామెంట్ చేయండి. అసలు ఎంత బాగా చెట్టు నిండా ఎంత పూతుందో కదా. ఎప్పటికప్పుడు మనం పువ్వులు కోసేసాక ఆ సీడ్స్ అన్నవి రాకుండా గిల్లేసుకుంటూ ఉంటే కనుక చక్కగా మనకి పువ్వులు అనేవి ఎప్పుడు పూస్తూనే ఉంటాయి అనమాట. ఇంకా పూలు అయితే కోసుకొచ్చేసాను. ఇంకా పాపకి టిఫిన్ కోసం అనేసి ఇలా పూరి తీసుకొని చపాతీని అయితే చేస్తున్నాను అనమాట. అదేంటి పూరితో చపాతీ ఏంటంటే, ఒకసారి మా వారిని చపాతీలు తెమ్మంటే పూరీలు తెచ్చారనమాట. ఇంకా మా పాప చపాతీ అని పేచి పెట్టేస్తే అసలు ఎలా ఉంటుందా అనేసి ఈ పూరీ దాంతో చపాతీలా కాల్చాను. అసలు నిజంగా చెప్తే నమ్మరు, నాకు పొరోటా తిన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. పొరలు పొరలుగా చాలా బాగా అనిపించింది. ఇంకా అప్పుడు కాడి నుంచి కూడా ఇలా తెప్పిస్తూ ఉంటానన్నమాట. ఇది ఓన్లీ ఆప్షన్ అండి. మనకి ఇప్పుడు 10 ఆప్షన్లు ఉన్నాయనుకోండి, లాస్ట్ ఆప్షన్ ఇదే అనమాట. ఎప్పుడు కూడా పిల్లలకి ఎక్కువగా ఇలా ప్యాకెట్ ఫుడ్ అయితే పెట్టకూడదు. కాకపోతే ఎప్పుడైనా కానీ మనకి టైం లేదు, అసలు ఏమీ లేవు, పిల్లలు బాగా పేచి పెడుతున్నారు అన్నప్పుడు ఇలాంటివి ఇవ్వచ్చు అనమాట. ఇవైతే కంటిన్యూగా ఇవ్వకండి. ఇది చూపిస్తాం కూడా నాకు నచ్చట్లేదు. కాకపోతే ఇంకా రొటీన్ అంటే అన్నీ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఇంకా పాపకి పెరుగు రైస్ అలాగే కూరన్నము అయితే పెట్టేశాను అనమాట. ఇలా పెట్టేసి లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను. పిల్లలకి అన్ని సమస్తం దగ్గరుండి చదువుకోవాలండి. ఒక్కటి మిస్ అయిపోయినా సరే చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోతారు. ఇంకా స్నాక్స్ వచ్చేటప్పటికి కొంచెం బూందీ కొంచెం డేట్స్ అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే కొంచెం రోజుకి ఒక డేట్ 2 ఖర్జూరాలైనా పెడితే చాలా మంచిది కదా. ఇంకా అందుకోసమనే పాపకి డైలీ ఇలా పెడుతున్నాను. ఖచ్చితంగా డేట్స్ అన్నవి లంచ్ బాక్స్లో ఉండేలా చూసుకుంటాను. ఇంకా లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. దానికి కావాల్సిన యూనిఫామ్ అది కూడా తీసి ఐరన్ చేసి పెట్టేశాను. ఇంకా తను స్నానంకి తీసుకెళ్లే ముందే టిఫిన్ అనేది పెట్టేశాను, తను వచ్చి తినడానికి ఈజీగా ఉంటుందనేసి. ఇంకా ఇదేనండి ఇవాళ నా మార్నింగ్ రొటీన్. స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.